బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి దంపతులు ప్రాణాలు కోల్పోగా కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండాలో జరిగింది. ఇంటి ముందున్న ఆవులశాలలో పాలు తీసేందుకు వెళ్లిన సమయంలో పిడుగుపడింది. దీంతో అక్కడికక్కడే భార్యాభర్తలు చనిపోయారు. 2 పాడి ఆవులు మరణించాయి. కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి విషమంగా ఉంది. తాండాలో ఉదయం నుంచి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, మరి అనంతపురంలో పిడుగుపాటుకు భార్య భర్త ఇద్దరు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళ కుమారుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం డీటెయిల్స్ ఏంటి? సత్సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో విషయాన్ని చోటు చేసుకుంది. దిగువపల్లి తండకు సంబంధించిన ఇద్దరు భార్యాభర్తలు పశువులు పాకలో ఉండగా పిడుగుపడి ఒకేసారి ఇద్దరు మరణించడంతో గ్రామంలో కానీ కుటుంబంలో కానీ తీవ్ర విషయం నెలకొంది. అలాగే కుమారుడు జగదీష్ నాయక్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో అతను ఆసుపత్రి తరలించారు. అలాగే పశువులు కూడా 2 ఆవులు కూడా చెందడంతో గ్రామంలో తీవ్ర విషయం నెలకొంది. గత రాత్రి నుంచి 5:30 ప్రాంతం నుంచి భారీ వర్షాలు పిడుగులతో సత్సాయి జిల్లా కూడా హోరెత్తింది. దాదాపు అనేక చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతంలో పిడుగులు కూడా పడడంతో కదిర్లోనే ఒక ప్రాంతంలో బాబా గుడి దెబ్బతింది. అలాగే పెనుగొండ నియోజకవర్గంలో గోరంట్లలో సంబంధించిన గ్రామంలో కూడా పిడుగుపడి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో కూడా తీవ్ర విషయం నెలకొంది. గాయపడ్డ బాలుడు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో అతను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. విషమంగా ఉన్నట్టు పరిస్థితి అఖిల. అయితే ప్రస్తుతం ఆ బాలుడికి అయితే ప్రమాదం ఏమైనా ఉందా లేదా, డాక్టర్లు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం ఆ బాలును ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కానీ లేదా అనంతపురం, కర్నూలు కానీ తరలించాలంటూ కూడా వైద్యులు సూచన తెలుస్తుంది. కియా ఆసుపత్రికి తరలించే క్రమంలో కియా హాస్పిటల్లో కూడా సరైన సౌకర్యాలు లేకపోవడంతో గాయపడ్డ బాలుని హుటాహుటిన బెంగళూరు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలుడి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ఒకే ఇంట్లో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి, ఒకరు తీవ్రంగా గాయపడి మరొకరు చనిపోవడంతో ఆ గ్రామంలో కానీ బంధువుల్లో కూడా తీవ్ర విషయాలు నెలకొందని చెప్తున్నారు అఖిల. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.